హాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైతే ఈ సూపర్ సిక్స్ సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అందులోనూ తల్లికి వందనం కావచ్చు, లేకుంటే రైతు భరోసా కావచ్చు, వీటి గురించి అయితే క్లారిటీ ఇచ్చారు. మనం అనుకున్న విధంగానే మొన్న ఒక వీడియో చేసుకున్నాం మనం. ఇది ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజల్లోకి కూడా వాళ్ళు రాలేని పరిస్థితి అయితే ఉంటుంది. మీరు దాన్ని కొంచెం సరి చేసుకోవాలని అయితే మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్నైతే మాట్లాడారు. ఎందుకంటే మేలో ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు మేలో ఇస్తామని చెప్పారు. రైతు భరోసా కావచ్చు, లేకుంటే తల్లికి వందనం కావచ్చు, ఎస్పెషల్లీ తల్లికి వందనం. తల్లికి వందనం మేలోనే వేసేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడైతే మళ్ళీ స్కూలు స్టార్ట్ అయ్యే ముందు అంటే జూన్ 9, 12 ఆ తారీఖుల మధ్యన జూన్ 15 అనుకోండి. జూన్ 15 తారీఖు లోపు అయితే డబ్బులు వేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు తల్లికి వందనం సంబంధించి. మరి వాళ్ళు ఏదైతే మాట చెప్పారో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు డబ్బులు వేస్తామన్నారు. దాని మీద కట్టుబడి ఉంటారేమో చూడాలి. ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. తల్లికి వందనం అయితే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందులోపే వేస్తామని చెప్పారు. అదొక మంచి విషయం. అది కూడా ఫుల్ ఇస్తారా లేకుంటే సగం ఇస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు మొన్న మేకు ముందు చెప్పిన విషయం ఏంటంటే సగమే ఇస్తారని చెప్పుకొచ్చారు. 50% ఇప్పుడు, తర్వాత 50% వేస్తామని చెప్పారు. తల్లికి వందనం ఏదైతే 15,000 ఉందో చూద్దాం మరి. రైతు భరోసా గురించి అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఖచ్చితంగా రైతులకు కూడా ఇదే జూన్, జూలైలోనే వేస్తామని చెప్పారు. నెలకొక పథకం ఇంప్లిమెంట్ చేసుకొని పోతానని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అదొకటి మరి చూడాలి. క్లారిటీ మరి ఇప్పుడు జూలైలోనే రావచ్చు అనుకుంటాను రైతు భరోసా కూడా. దానిపైన కూడా చిన్న మాట అయితే చెప్పారు తప్ప పెద్ద క్లారిటీ అయితే ఇవ్వలేదు మనకి. ఆ తర్వాత ఫ్రీ సిలిండర్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే వాళ్ళ అకౌంట్‌లో వేసేస్తామని చెప్పారు. 3 సిలిండర్ ఫ్రీ అన్నారు కదా! ఇప్పుడున్న రేటు ప్రకారం 800, 900 ఉంది కదా! మధ్యలో రేట్ ఉంది. ఆ రేట్ ప్రకారం అయితే ఆ డబ్బులైతే వాళ్ళ అకౌంట్‌లో అయితే పడతాయి. ఇది అందరికి పడదండి. దీపం పథకం ఇంతకుముందు ఎవరైతే దీపం పథకం మీద సిలిండర్లు తీసుకున్నారో, అదే గ్యాస్ స్టవ్స్ తీసుకున్నారో వాళ్ళకైతే ఈ డబ్బులైతే పడతాయండి. ఇదొక క్లారిటీ. మిగతా వాళ్ళకి ఏదైతే ఎక్స్టర్నల్‌గా తీసుకుంటారు కదా! దీపం కింద కాకుండా వాళ్ళకైతే డబ్బులు పడవు. ఆ ఫ్రీ సిలిండర్ ఏదైతే పథకం ఉందో వర్తించదు వాళ్ళకి. ఇది యాక్చువల్‌గా వైట్ రేషన్ కార్డ్ అందరికి ఇస్తా అన్నారు గానీ, వైట్ రేషన్ కార్డ్‌లో కూడా కొంతమందే దీపం పథకం ఉంది. ఆ పథకం కింద గ్యాస్ సిలిండర్స్ వచ్చాయి కూడా వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు. వాళ్ళకి మాత్రం ఆ డబ్బులు పడతాయి. ఇదొక క్లారిటీ. చూద్దాం మరి. ఈ మాటని నిలబెట్టుకుంటారా? లేకుంటే మా నమ్మకం లేదు దొర అనే మాట మళ్ళీ నిజం చేస్తారా? చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో. ఇప్పటివరకు మాట దాటేసుకుంటా 1 ఇయర్ అయితే గడిపేశారు. మరి లేకుంటే ఇంక సెకండ్ ఇయర్‌లోకి అడుగు పెట్టగానే ఇంప్లిమెంట్ చేస్తారేమో చూద్దాం. ప్రస్తుతానికైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే ఈ తల్లికి వందనం డబ్బులైతే అకౌంట్‌లో పడతాయి. అది 50% అనుకుంటున్నాను నేనైతే. మరి ఫుల్ ఏస్తే ఇంకా బావుంటుంది. చూద్దాం ఏం జరగబోద్దో.